సో యూజువల్లీ ఈ ప్రొడక్షన్ ప్రాసెస్లో ఎంప్లాయీస్ చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు. అవును. సో మీరు ఆ థింగ్ని ఎలా మేనేజ్ చేస్తారు? పాస్ట్ 3.5 years నుంచి మా సోఫా టీమ్ కానీ మ్యాట్రస్ టీమ్ కానీ వాళ్ళే ఉన్నారు, సో ఒక్కరు కూడా చేంజ్ కాలేదు. చేంజ్ అవ్వలేదు. సో లైక్ హౌ డూ యూ మెయింటైన్ దెమ్ సార్? ద వే యూ ట్రీట్ దెమ్, లీడర్షిప్ స్కిల్స్ ఎలా ఉంటాయి? ఎంప్లాయీని ట్రీట్ చేయడం అనేది ఓన్లీ శాలరీ ఇస్తే కుదరదండి. వాళ్ళని అర్థం చేసుకోవాలి, వాళ్ళ వేవ్ లెంత్కి మనం మ్యాచ్ అయ్యి వర్క్ చేయించుకోవాలి. అండ్ వాళ్ళ వేవ్ లెంత్ ఎలా ఉన్నారు, వాళ్ళు ఏమి కంఫర్ట్స్ లేకపోతే ఏమి ఇష్యూస్ వాళ్ళకు ఉన్నాయి అనేది చూసుకోవాలి. ఈవెన్ చెప్పాలంటే మోస్ట్ ఆఫ్ ద వర్కర్స్ ఈవెన్ అదర్ స్టేట్స్, నార్త్ స్టేట్స్ నుంచి, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ స్టేట్ నేమ్స్, సో నార్త్ స్టేట్స్ నుంచి వస్తారు. అంత దూరం థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ వాళ్ళు ట్రావెల్ చేసి వచ్చినప్పుడు వాళ్ళని ఎంత మంచిగా చూసుకోవాలి. ఈవెన్ బేసిక్ నీడ్స్ లైక్ ఉండడానికి ఇల్లు అనేది బేసిక్ కదా. సో ఆ కంఫర్ట్ అనేది మనం ఇవ్వగలిగితే, వాళ్ళని హెల్త్ బాగాలేనప్పుడు లీవ్ పెట్టేసాడు మనకు సంబంధం లేదనుకోకూడదండి. సో ఈవెన్ ఇంకొక ఎంప్లాయీని, లోకల్ ఎంప్లాయీని తోడించి మరి మేము హాస్పిటల్కి తీసుకెళ్ళడము, అండ్ వాళ్ళకి హోమ్, బేసిక్ నీడ్, మంచి హోమ్, ఇక్కడ ఉండడానికి వసతి కల్పించి ఉండడం వల్లనే ఇన్ని రోజుల నుంచి కూడా 3.5 years నుంచి మా ఎంప్లాయీస్ అనేది మారలేదు చెప్పాలంటే.